ఇందులో స్కామ్ అంటారు, ఆ రేట్ల విషయంలో ఏదో అయిపోతుంది అంటారు, రకరకాల ప్రచారాలు, కుతంత్ర ప్రచారాలు. ఇక అంతకుముందైతే వర్షం పడితే ఏదో అయిపోయింది, అక్కడ మొత్తం మునిగిపోయింది, ఏదో కొట్టుకుపోతున్నారు అని. సో ఇవాళ అమరావతిలో ఏం వంత పడినా వర్షం పడినా ఏం జరుగుతుందని లోకేష్ ఒక ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం. సారీ బ్రో, ఏమనుకోవద్దు. అమరావతిలో పనులు అస్సలు ఆగడం లేదు. వర్షం పడితే చాలు పరిగెత్తుకొచ్చి అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే మీ కష్టాన్ని గుర్తించి ఈ రోజు ఎలాగన్నా మీకు హెల్ప్ చేద్దామని ట్రై చేశాం. కానీ ఏం చేద్దాం, అన్ని సైట్లలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ పనులు, అసెంబ్లీ పనులు, హైకోర్టు పనులు, రోడ్లు, రిజర్వాయర్లు, ఎల్పీఎస్ ప్లాట్ల పనులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లు, ఏఎస్ టవర్లు, సెక్రటరీ బంగళాలు, జీవో టవర్స్, ఎన్జీఓ టవర్స్, గ్రూప్ డి టవర్స్, హ్యాపీ నెస్ట్, మినిస్టర్ బంగళాలు. వర్షం పడిందని ఏ పని ఆగలేదు. అర్థమైందా బ్రో? అమరావతి ఈజ్ అన్స్టాపబుల్. ఇకనైనా మీ విష ప్రచారాలు కట్టిపెట్టండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మాణిక్యరావు గారు, సో మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు కదా, అంటే ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియను కాదు. తిరుగుతారు కదా వాళ్ళ మనుషులు కూడా, తిరగకుండా ఉండరు కదా, ఎన్ని పనులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయని. కానీ వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి, అయినా ఆగుతారా? మొన్న ఎగ్జామ్ రాశారు 2.5 గంటలు, మళ్ళీ వస్తారు ఇంకో 4 రోజుల్లోనో 15 రోజుల్లోనూ వచ్చి మళ్ళీ మొదలెడతారు అమరావతి మీద. ఇది ఇంకా ఆగదు. ఈ విషయం ఆగే పరిస్థితి కనిపించట్లేదా? ఇంతకు ముందు మనం భౌతికవాదం భావవాదం గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఉన్నది ఇది ఏదో లేనిది ఊహించుకొని మాట్లాడటం భావవాదం. వీటి గురించి అసలు ఇతనికి చెప్పినా అనవసరం. ఇలాంటి వ్యక్తిని ఒకడు మా కాలంలో, మేము రాజకీయాలు చేసే కాలంలో, మా లోకేష్ గారు మాలాంటి వాళ్ళు మేము రాజకీయాలు చేసే కాలంలో ఇలాంటి ఒక దరిద్రుడు పుడతాడని, ఇలాంటి రాజకీయాలు చేస్తాడని మేము అనుకోలేదు. అది మా కర్మగా భావిస్తాం. నేనేమంటున్నానంటే, ఐకానిక్ టవర్స్ ఉన్నాయి, కొద్దిగా నీళ్ళు వచ్చిననుకో ఇంకొంచెం నీళ్లు ఎక్కువ చెప్పు, తప్పులేదు. లేకపోతే అందరూ ఒక 100 మంది పని చేస్తున్నారు అనుకో, 20 మందే చేస్తున్నారని చెప్పు, నీ అబద్ధాలకి కొద్దిగా హద్దు పొద్దుంటది. వర్షం వస్తే హైదరాబాద్ ఏందండి, బెంగళూరు ఏందండి, లేకపోతే ఇంకొకటి వర్షం వస్తే ఎక్కడికైనా వస్తాయి. ఒక్కొక్కసారి వరదలు వస్తే 10 అడుగులు ఇళ్లలో కూడా వస్తాయి. అవి అనివార్యంగా జరిగే ప్రకృతి విపత్తులు వస్తాయి. న్యూయార్క్ లో కూడా వర్షం వస్తే అప్పుడు చూసాం కదా మనం. వస్తాయండి. ఇప్పుడు 45, 47, 49, 50 వచ్చింది మొన్న దాకా ఉష్ణోగ్రత అమరావతి మీద ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ కట్టకూడదని అంటే ఎవరు ఏం చెప్తారు దానికి? అది సృష్టి ధర్మం. ఆ సృష్టి ధర్మంలో మనం చేసే పాపాల వల్ల అతివృష్టి అనావృష్టి జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఈ రాజకీయాలకి, కుల రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వాడుతున్నాడంటే నిజమే. అతను ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు. ఆ సందర్భం అయినా చెప్తున్నా. నేను కాక్రోచ్ అన్నాడు. కాక్రోచ్కి ఉండబడేటువంటి, నేను ఆ పదం కాక్రోచ్ అని వాడదలుచుకోలేదండి, మేము తెలుగు వాళ్ళం. బొద్దింకని అన్నాడు. బొద్దింకకు ఉండబడేటువంటి లక్షణం ఏంటి? ఇంట్లో మోరీల్లో గబ్బు చోట, చండాలంగా ఉండే చోట ఎక్కడో దాక్కుంటాయి. బయటకు వచ్చి అన్నాన్ని కలుషితం చేస్తాయి. అన్నాన్ని కలుషితం చేసినటువంటి ఉద్దేశం ఏంటి? అనారోగ్యాలు తీసుకురావటం, రోగాలు పాలవటం. బొద్దింకని ప్రపంచంలో ముద్దు పెట్టుకున్నవాడు ఒక్కడు చూపించండి. బొద్దింక చేత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముద్దు పెట్టించుకున్నారు 2019 నుంచి. 2019 ఎన్నికల్లోకి రావడానికి బొద్దింక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముద్దు పెడితే, ఇదేదో మంచి ముద్దులని అందరూ ఓట్లేస్తే బొద్దింక గవర్నమెంట్ లోకి వచ్చింది. అన్నం గిన్నెలో ఒక బొద్దింక వస్తేనే కూడు మొత్తం బయట పడేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ అనే బొద్దింక 5 సంవత్సరాల పాటు గొల్ల చేసి పడేసింది. ఎక్కడ దొరికితే అక్కడ చెదలు చేసినట్టు చేసింది. ఇతర రాజకీయాల గురించి మాట్లాడతాడు. ఎన్నాటికి ఒప్పుకున్నాడు. ఒక సైకో నుంచి గొడ్డల పార్టీగా ఎదిగి బొద్దింక పార్టీగా దిగజారాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాడు ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాడు. ఇతను ఒక మాట అన్నాడు మొన్న. ఏం మాట్లాడాడంటే, మావి గంట కనుక ఒప్పుకోకపోతే 30-40 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉండదు అన్నాడు. నాశనం చేస్తానే అని అర్థం. బొద్దింక స్వభావం అది. కానీ తేలిపోయింది కదా ఇప్పుడు. తను రైతుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడితే వాళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఏమన్నారు? వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా. కొద్దిమంది భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఇతరే ఉన్నాడు. ఒకతను మాట్లాడాడు, మా ఊర్లో నేను ఒక్కడేనండి రెడ్డిని, నేను ఒక్కడే మీ మన పార్టీకి ఓటేసేది,
నా మీద ఇట్లా చెప్తా ఉన్నారని అని చెప్పాడు. ఆ ఊర్లో అతను ఒక్కరే ఓటేస్తాడంట, ఇంకెవడేడంట. మీరు కనుక చూస్తే సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ మిగతా అమరావతిలో జరిగే పెద్ద పెద్ద రోడ్లకి అక్కడొక్కడొక్కడ చిన్న బిట్లు ఆగిపోయి ఉంటాయి. అవి ఎవరంటే వైసీపీ వాళ్ళ చేత ఆపించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాల కోసం ఎప్పుడైనా ఎక్కడైనా రోడ్ ఎక్స్టెన్షన్స్ కానీ అవసరం దగ్గర 1-2 సార్లు బతిలాడి భూములు తీసుకునేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటది. ఆ స్థితి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. పైగా ఒక బిల్డింగ్ కాదు, ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కాపడం అంటే ఎంత అన్యాయం అది. ఆపేశారు, అక్కడక్కడ ఆగిపోయి ఉన్నాయి. చివరిలో వాటిని కూడా కొట్టిపాటేస్తారు అనుకోండి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డిది రాజకీయాల్లో బొద్దింక స్వభావం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో అతను ఈ బొద్దింకలాగా మొత్తం తిరుగుతా ఉన్నాడు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇంకా ఒప్పుకున్నాడు, మనమంటే కాదు. అసలు బొద్దింక వాడెవడో సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పదాన్ని ఎందుకు పెట్టుకున్నాడో కానీ మొన్నటిదాకా నాకు మా జగన్ సింహం పులి అంటే సరే క్రూర జంతువు అయినా పర్వాలేదులే దాని గురించి చెప్పుకుంటున్నారు అనుకున్నా. ఇప్పుడు బొద్దింక చెప్పుకుంటా ఉంటే అసహ్యం వేస్తా ఉంది, చేదు రాస్తా ఉంది. సో ఒకటి అమరావతి మీద కానీ